హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? బృందావనం వీడియో. లాస్ట్ వీడియోలో నేను మథుర వీడియో పెట్టాను కదా! అంటే కృష్ణుడి జన్మస్థలం వీడియో పెట్టాను. ఈరోజు బృందావనం వీడియో అనమాట. బృందావనం అంటే ప్రేమ్ మందిర్ ఉంటుంది గదా! ఆ వీడియో. ప్రేమ్ మందిర్‌లో ఏంటంటే మన కృష్ణుడు ఆహ్, నా వ గోవర్ధనగిరి ఎత్తడము, రాధాకృష్ణులతో ఉయ్యాల ఊగడము, ఆవుల కాపలుండడము అవన్నీ చేసింది ఇక్కడే అన్నమాట. అదంతా నేను మీకు ఈరోజు చూపిచ్చేస్తాను. ఆలోపు మనకు టెంపుల్ 8:30కి ఓపెన్ అంట. ఇంక మేము 7:30కి వచ్చేసాం మార్నింగు. సర్లే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఆకలవుతుంది అంటుంటే పిల్లలు ఒక హోటల్‌కొచ్చేసాం తిందామని. ఆలోపు మా పిల్లలేమో ఇంకా మా బొట్లు ఎలా ఉందో చూద్దాం మమ్మీ అని చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఉన్నారు గదా! హెయిర్ లేదు గుండుంది. గుండు మీదనే ఎంత క్యూట్‌గా ఉన్నారో అసలు. మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే చోలే భటూరే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా ఏదో తినాలి గదా! తప్పదు మనం తినలేము. ఈ హోటల్‌లో మనకి ఇడ్లీ, దోసలు అలాంటియి ఏం దొరకవు. మొత్తం నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుందనమాట. ఇంక ఆకలవుతున్నప్పుడు ఏదో ఒకటి తినాలి గదా! తినేసి మేమైతే బయటకొచ్చేసాము. ఆలోపు ఇంకా 8:30 అయిపోయింది. జనాలంతా క్యూ కట్టేసిర్రు టెంపుల్ ముందు. మేము వచ్చేసాము లోపలికెళ్ళడానికి. ఇంకా ఎండ అయితే చాలా ఉందండి. 8:30కే ఎండ అసలు మామూలు ఎండ గాదు. అందుకనే చెప్పారు నైట్ వ్యూ బావుంటుంది. నైట్ టైమ్‌లోనే రావాలి. బృందావనం అయితే నిజంగా నైట్ టైమ్‌లోనే రావాలంట. ఇక్కడ వాళ్ళు గూడా అదే అంటున్నారు. ఇంక చూడండి ఎండకైతే ఐస్ ఓపెన్ అవ్వట్లే. అసలు ఫోటోలు దిగుదామన్నా, వీడియోస్ తీసుకుందామన్నా ఐస్ అయితే ఓపెన్ అవ్వట్లే. అంత ఎండ ఉంది. ఎదురెండ కొడుతుంది. ఇదే అన్నమాట మనకి కృష్ణుడు నాగపడగ మీద డాన్స్ ఏసింది. ఇక్కడే చూసారు గదా! అక్కడ ఆ బొమ్మ కనిపిస్తుంది చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఇదే. ఇగో పైనెక్కి నాగపడక మీద డాన్స్ చేస్తుండు గదా! అదే అన్నమాట. ప ప పడగ మీద. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇలా అన్నీ ఒక్కొక్కటి ఏమేం జేసిండో కృష్ణుడు ఇక్కడ, అవన్నీ ఇలా మనకు బొమ్మల రూపంలో క్రియేట్ చేసి చూపిస్తున్నారనమాట. ఇది టెంపుల్ ఎంత బావుందో తెలుసా? టెంపుల్ డిజైన్ గూడా చాలా బావుందండి. అసలు నిజం చెప్పాలంటే మేము తప్పు చేశాం మార్నింగొచ్చి. నైట్ రావాలంట. కానీ మాకు టైం లేక మేము మళ్ళీ మార్నింగే రావాల్సొచ్చింది. ఆల్రెడీ మేము నైటే వచ్చాము. కాకపోతే మేమక్కడ జన్మస్థలం చూసుకొనొచ్చేసరికి ఇక్కడ ఈ బృందావనం టెంపుల్ ఇది క్లోజ్ అయిపోయిందనమాట. అందుకని మేము నైట్ అక్కడే హోటల్‌లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడ మన కృష్ణుడు ఆవుల కాపలా ఉన్నదనమాట. ఈ ఆవుల్ని చూస్తే నేను రియల్ అనుకున్నా సడెన్‌గా. రియల్ అనుకోవడం కాదు. మా చిన్నోడైతే రియలే నాకు ఆవు దూడ కావాలి అని అడుగుతుంది. ఇంక ఆవు దూడ మన రియల్ కాదమ్మా అది బొమ్మ లోపలికి మనకు అలో ఉండదు. జస్ట్ దూరం నుంచి చూసుకోవాలి అనంటే అవునా అన్నది. చాలా బావుంది. అగో చూడు కృష్ణుడు రథంతో వెళ్తుంది. ఇక్కడ ఇదంతా దేవుళ్ళందరి విగ్రహాలుంటాయి చూడ్డానికి. చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసి మన కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిందనమాట. చూడండి వెనకాల నేను చూపిస్తున్నాను గదా! గోవర్ధనగిరి ఇగో కృష్ణుడు ఎత్తుతున్నాడు గదా! అదనమాట. రియల్‌గా ఇక్కడే ఎత్తిండంట. అది మనకి ఇలా మన టూరిస్ట్‌లు వచ్చి చూడడానికని చెప్పేసి ఇలా క్రియేట్ చేశారు. చూడండి పైనుంచి వాటర్ ఫాల్ గూడా ఎలా అవుతుందో అసలు చాలా బావుంది చూడ్డానికి. నైటొస్తే ఇంకా ఎక్దమ్ ఉంటుందంట. ప్లీజ్ ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నైటే రండి. మాకు చెప్పారు నైట్ వెళ్ళాలని. నైట్ వెళ్ళాము. అయినా సరే ఇంకా లేట్ అయిపోయింది. సరే డే టైమ్‌లో కూడా బానే ఉంటుందనుకుంటే, ఎండకి అస్సలు చూడలేము. అబ్బా! ఎప్పుడెప్పుడు ఎళ్ళాలా? ఎందుకొచ్చామా? అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. అంత ఎండుంది. ఇంక సరే ఇంత దూరం వచ్చినాం గదా! ఏదో ఒకటి చూసుకొని పోదాంలే అన్నట్టుగా చూసుకున్నాం. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి, రాముడు, సీత అందరివి ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా బావుంటుంది. ఇక్కడ ఈ ఏనుగు బొమ్మను చూస్తే నేను రియల్ ఏనుగేమో అనుకున్నాను దూరం నుంచి చూసి. దగ్గరకొచ్చాక తెలిసింది అయ్యో! ఇది బొమ్మనా అనుకున్నాను. సర్లే మొక్కుకొని ఇంక లోపలికెళ్ళామనమాట టెంపుల్ లోపలికి. బయట అంతా తిరిగినంత సేపు ఎంత కాళ్ళు కాలుతుందో ఎండకి. కానీ ఆ మెట్లెక్కి లోపలికి అడుగు పెట్టంగానే చల్లగుందసలు. ఆహా! దేవుడా! అనిపిచ్చింది నాకు. ఇంక లోపలికొచ్చేసరికి స్వర్గం కనిపిచ్చిందనుకోండి బయట ఆ ఎండకి లోపలికొచ్చేసరికి చల్లగుంది. అసలు విషయం ఏంటంటే ఇంకో మంచి న్యూస్ ఏంటంటే ఇక్కడ బృందావనంలో మనకు లోపల టెంపుల్ లోపల గూడా ఫోన్ అలో ఉంది. అందుకని నేను వీడియో షూట్ చేసుకున్నా. ఎంత బావుందో గుడి లోపల తెలుసా చూడండి ఎంత క్లీన్‌గా చెక్కిర్రో అసలు. అదంతా రాళ్ళతోనే చేశారు. మొత్తం రాళ్ళే అన్నమాట. టెంపుల్ మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం రాళ్ళే. తెల్లగున్నాయి రాళ్ళు గూడా. కాసేపు కూర్చుందాంలే అని కూర్చుంటే కూర్చొనియలే. సెక్యూరిటీ వచ్చేసి "లే, లే, 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 లే" అన్నారు. సర్లే అని మేము పైనకి పోయినాం. పైన గూడా ఉంది రాధాకృష్ణులది. సర్లే అని పైనకొచ్చేసామన్నమాట. చాలా బావుంది. ఈ సైడ్‌లోకి పెట్టిన ఈ బొమ్మలు రియల్‌గా అనిపిస్తుంది నాకెంత బావుందో. పైన గూడా రాధాకృష్ణులు. ఇంకా మొక్కుకొని వచ్చేసాము. ఇంకా నాకు తెలీదు రాధాకృష్ణుల దగ్గర కొబ్బరికాయ కొడతారో కొట్టరో. ఇక్కడైతే ఎవరు కొట్టట్లేరు. మేము కొట్టలే. మనకేంది మన సైడ్ ఏ టెంపుల్‌కెళ్ళినా కొబ్బరికాయ కొడతాము. ఇక్కడ ఎవ్వరు కొట్టట్లే. అంటే వేరే టెంపుల్‌లలో అయితే కొడతారు గానీ రాధాకృష్ణుల దగ్గర కొట్టరేమో అవును. నాకు తెలియదు. కొట్టలేదు. అలానే మామూలుగానే ఇంక మొక్కుకొని వచ్చేసారు. మేము అంతే మొక్కుకొని వచ్చామనమాట. ఎక్కడ ఏ టెంపుల్‌కెళ్ళినా కొట్టలేదసలు. కొబ్బరికాయ అనేది కొట్టలే. ఇంకా
ఇంకా ఈ బొమ్మల్ని చూస్తే బావుందని చెప్పేసి కాసేపు వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాము. వచ్చేసాము. చాలా అనిపిచ్చింది. ప్లీజ్ ఎవరైనా సరే ఇలా మథుర, బృందావనం వచ్చేవాళ్ళు నైట్ టైమ్‌లోనే రండి. చాలా బావుంది. చూడండి బండలు కూడా ఎంత తెల్లగున్నాయో, చల్లగా గూడా ఉంది. తెల్లగా గూడా ఉంది. ఎండకి కింద చల్లగుంది. పైన మాత్రం వేడిగుంది ఎండ. ఇంకా ఇంతమంది జనం ఉన్నా సరే ఎంత క్లీన్‌గా, నీట్‌గుందో తెలుసా అసలు టెంపుల్ చూడండి. మొత్తం రాళ్ళతోని ఎంత చెక్కిర్రో తెల్లగా కనిపిస్తుంది గదా! అసలు. చాలా బావుందసలు. నచ్చింది. మా వోళ్ళు చూడండి మొక్కుడు మామూలుగా మొక్కుతలేరసలు. బావుంది వ్యూ గూడా చాలా బావుంది. మా బుడ్డోడు చూడండి వచ్చేసిండు. మేమిద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మొత్తం. సో, ఇక్కడే మన రాధాకృష్ణులు ఉయ్యాల ఊగిందనమాట ఈ సైడ్‌కి. ఒక సైడ్‌కి లెఫ్ట్ సైడ్‌కి మన ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్‌కేమో పడగ మీద డాన్స్ చేస్తుంటే, ఇంక రైట్ సైడ్‌కి రాధాకృష్ణులిద్దరూ ఉయ్యాల ఊగుతుంటారనమాట. ఇది అంతా రియల్ ఇక్కడే అనమాట అదంతా జరిగింది. సో, బావుంది. సర్లే ఇక్కడ ఉయ్యాల ఊగుతున్నాడు కదా! రాధాకృష్ణులు ఉయ్యాల ఊగుతున్నారు. నేను ఇలా నడుచుకుంటూ ఎళ్తానన్నయ్య ఒక వీడియో తీయంటే, మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు. ఏదో చేద్దాం అనుకున్నా ఇంకేదో అయ్యింది. సర్లే అని బావుందని ఉంచేసాను. సో, ప్లీజ్ నే నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో ఎంతో కొంత మీకు యూజ్ అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మంచి వీడియోస్‌తో